హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పెయింటింగ్, సీలింగ్, గ్లాస్ పాలిష్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా టైల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మెయిన్ డోర్కు మనకు వచ్చేసి పైన పోర్షన్లో గ్లాస్ పాలిష్ కూడా అయిపోయింది. అదేవిధంగా మనకి ఇది ఒక హాల్లో కూడా పెయింటింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇది కింద కూడా టైల్స్ పాలిష్ కూడా అయిపోయింది. ఈ విషయానికి వస్తే మనం ఈ బెడ్రూమ్లోకి వెళ్దాం. అదేవిధంగా ఇది పీవీసీ దర్వాజా. ఈ పీవీసీ దర్వాజా కలర్ వేశారు. అదేవిధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా టైల్స్ పాలిష్ అయిపోయింది. సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది. లైట్ కటింగ్ అయిపోయింది. లైట్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్. ఈ బాత్రూంలో కూడా టైల్స్, అలాగే షవరు అన్నీ టోటల్ ఫిట్ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా కొత్త హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా మీరు చేయించుకోండి. ఎందుకంటే మీరు మనకు వేరే వేరే రకాల్స్ కూడా టైల్స్ ఉంటాయి. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. అలాగే డైనింగ్ హాల్ డిజైన్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో కూడా వర్క్ టోటల్ అయిపోయింది. కిచెన్ టైల్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, కిచెన్లో కూడా సీలింగ్ కూడా చేశాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అయిపోయింది కంప్లీట్. అదేవిధంగా ఈ కిటికీ దర్వాలు కూడా ఒకసారి చూసుకుందాం మనం. ఈ కిటికీ డోర్లు అనేది ఇది కూడా గ్లాస్ పాలిష్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బాత్రూంలో చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూంలో, ఈ బాత్రూంలో కూడా టైల్స్ ఫిట్టింగు, షవర్ అవన్నీ టోటల్ ఫిట్టింగ్ అయింది. అదేవిధంగా పైన ఒక బీమ్ ఉంది. ఆ బీమ్ మధ్యలో గాలి వచ్చింది కాబట్టి దీంట్లో ఈ బాత్రూంలో పీవీసీ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. మీరు కూడా ఇలాంటి గాలా ఉంటే ఏంటంటే దాంట్లో ప్లాస్టింగ్ చేయరాదు. ఏంటంటే దీనివల్ల దీనికి మనము పీవీసీ సీలింగ్ చేయమని చెప్పారు ఓనర్స్. అదేవిధంగా మనం పీవీసీ సీలింగ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. అదే విషయానికి వస్తే మనం ఒకసారి పీవీసీ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పీవీసీది. పీవీసీలో కూడా మనకు కలర్ షీట్లు ఉంటాయి. ఫ్రెండ్స్, దీంట్లో పీవీసీలో కూడా మనకు 2 రకాల షీట్స్ ఉంటాయి. మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరి కొందరి కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్.